బండి సంజయ్కి సంబంధించినటువంటి వాళ్ళ కొడుకు వీడియో ఇంకోటి సర్క్యులేట్ చేస్తారు. ఏం తెలుసా? ఇగో డిసెంబర్ 31 రాత్రి 2:30కి తను నాతో అసభ్యంగా ప్రవర్తించాడని ఆరోపణలు చేసిన అమ్మాయి అదే రోజు రాత్రి 2:36కి అదే అమ్మాయి ఏం చేస్తుందో చూడండి. ఏం చేస్తుంది? సాయి భగీరథ్కి అన్నం తినిపిస్తుంది అమ్మాయి. ఒకసారి చూడండి మీరు. సాయి భగీరథ్కి ఆ అమ్మాయి అన్నం తినిపిస్తుంది. ఎప్పుడు? రాత్రి 2:36కి. మరి 2:36 తర్వాత ఏమైనా జరిగిందేమో ఎవరికి తెలుసు? 2:36 తర్వాత ఏం జరిగిందో ఎవరికి తెలుసు? 2:36 దాకా మంచిగానే ఎవరు, ఆ తర్వాత ఏమైనా జరిగిందో తెలియదు కదా. మీరు ఏ విధంగా పెడతారు సోషల్ మీడియాలో? ఆ అమ్మాయి ఏం చేస్తుందో చూడండి అంటే ఏందన్నట్టు. ఆ తర్వాత ఇంకో వీడియో నాకు చాలా విచిత్రం అనిపించింది. ఇగో అమ్మాయి చేతిలో జస్ట్ బ్రీజర్ బాటిల్ ఉన్నది. ఇప్పుడు అమ్మాయి తాగుతుందా లేదా అంటే ఇప్పుడు ఈ పోరాడు తాగుతుండు, గిడోడు కూర్చొని ఈ పోరాడు తాగుతున్నట్టున్నది. ఆ అమ్మాయి ఎక్కడ కూడా తాగుతున్నట్లేదు కదా. కింద మీకు కనబడుతున్నటువంటి ఫోటోలో కూడా బాటిల్ పట్టుకొని ఉన్నది, బ్రీజర్ బాటిల్, మందు కాదు బ్రీజర్ బాటిల్. ఎంత ఉంటుంది ఆల్కహాల్ పర్సెంటేజ్? 4% ఏదో ఉంటుందట. మరి ఎక్కడ కూడా ఆమె తాగుతున్నట్లేదు కదా. మొత్తం 30 సెకండ్స్ వీడియో సర్క్యులేట్ చేస్తారు బండి సంజయ్కి సంబంధించినటువంటి సోషల్ మీడియా వాళ్ళు, బండి సంజయ్కి సపోర్ట్ చేసేటటువంటి వాళ్ళు. ఆ 30 సెకండ్స్ వీడియోలో ఎక్కడ కూడా అమ్మాయి బీర్ బాటిల్ పట్టుకున్నట్టుంది తప్ప తాగుతున్నట్లేదు. ఇంకోటి అసలు ఈ వీడియోలో చూపించకూడదు ఎక్కడ కూడా. ఆమె మైనర్, మేజర్ ఏం కాదు. కానీ కావాలని ఆ అమ్మాయిని ఇబ్బంది పెట్టేటటువంటి విధంగా బండి సంజయ్కి సపోర్ట్ చేసేటటువంటి వ్యక్తులు చేస్తూ ఉన్నారు. తప్పు కదా, అట్లా చేయకూడదు కదా. అసలు ఆ మైనర్ అమ్మాయి ఎక్కడ కూడా ఆమె ఫోటో వీడియో రివీల్ చేయకూడదు. కానీ డైరెక్ట్ వీళ్ళు ఫోటోలు వీడియోలు పెట్టేస్తున్నారు బండి సంజయ్కి సంబంధించినటువంటి సోషల్ మీడియా సపోర్ట్ చేసేవాళ్ళు. ఏందన్నట్టు? దీంట్లో తప్పేమున్నది? ఆమె బాటిల్ పట్టుకున్నది, జస్ట్ బాటిల్ పట్టుకున్నది, ఆమె తాగుతున్నట్టు కూడా లేదు. తప్పేమున్నది? బాటిల్ పట్టుకుంటేనే తప్ప. తర్వాత ఇగో అన్నం తినిపిస్తుందని చెప్పి తినిపిస్తే తప్పేమున్నది? ఆయన ఫోన్ మాట్లాడుతున్నా ఆమె తినిపిస్తున్నది, తప్పేమున్నది? ఏమో 2:36 నిమిషాల తర్వాత ఏం జరిగిందో తెలియదు కదా.